కూలి 307 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి. కూలి 307 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి. ఉపాధి కూలీల చాలా సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు. అధికారులు కానీ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా వ్యవహరించి వాళ్ళని ఒక్కళ్ళు కూడా మీ సమస్యలు ఏంటి అడిగిన పాపాన పోవడం లేదు. ఒక పక్క ప్రభుత్వం నుంచి కొత్త నిబంధనలు వచ్చినాయి, దాంతో కూలీలు గందరగోళంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. రెండో పక్క వాళ్లకు వారానికి ఒకసారి పేమెంట్ చేయాలా, పేమెంట్ చేయలేని పరిస్థితి. ఇచ్చే కూలి 307 రూపాయలు రోజు అని చెప్తున్నారు, కానీ 120, 100, 70, 80 రూపాయలు రోజు కూలి అనేటువంటిది ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎండలు ఉన్నటువంటి మన జిల్లాలో ఆ భూమిలో గంటల కొద్ది ఉండాలంటే వేడి, ఆ గడ్డపర పారబట్టాలంటే చురుకు అంటేటువంటి అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూలీలు పనిచేస్తున్నారు. అధికారులేమో మానవత్వ దృష్టితో కూడా వ్యవహరించడం లేదు. ఆ రకంగా ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏంటంటే మేము కలెక్టర్తో డిమాండ్ చేసేది ఏంటంటే ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకోవడం కోసం గ్రామ సభలు నిర్వహించాలి. అధికారులు ఏదైతే అధికారులు రెవెన్యూ సదస్సులు సదస్సులు పెట్టినట్టు వీలై కూడా బాగా వినాలనేటువంటి కోరుతా ఉన్నాం. 3 రోజు కూలి 307 రూపాయలు ప్రతి ఒక్క కూలికి ఇవ్వాలి, అలాని కట్టి ఏకూడదు అనేది మేము కోరుతా ఉన్నాం. రెండోది రేపు జిల్లా అంటే 25 నాడు, రేపులోకి వెళ్ళి 25 నాడు జిల్లా కలెక్టర్ని పీడీడీఆర్డీని కలడానికి కూడా గ్రామం నుంచి కూడా కూలీలు వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి మెమోరాండం ఇచ్చి చర్చలు కూడా చేస్తాం. అట్లా ఈ ఉపాధి కూలీల సమస్యల మీద సంఘాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి సమస్యల పరిష్కారంగా చర్చలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ రకంగా ఏంటంటే ఉపాధి సమస్యలు ధరలు అనేటువంటి బాగా పెరిగినాయి. ధరలు పెరిగిన దానికి అనుగుణంగా లేదు. అదే మిగతా అధికారులకు అందరూ కూడా ఎంత జీతం, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, టీఏకి కానీ, ఎంపీడీఓకి కానీ, డిఆర్డీఏ పీడీ జీతం నెలకంటే అంత ఇస్తున్నారు. వీళ్ళకేమో 307 అంటే మాత్రం తగ్గిస్తున్నారు. ఇది అన్యాయం అనేటువంటి కూలీలందరూ ఊరు అడుగుతున్నారు. మేము గ్రామాల కూలీలు ప్రత్యక్షంగా పోయి ఆ పని ప్రదేశాన్ని చూసి కూడా సర్వే చేస్తున్నాం. ఇట్లా సమస్యలు అనేటువంటి చాలా తీవ్ర, కనీసం మంచినీళ్ళు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆలోచించండి, మంచినీళ్ళు కూడా అందించలేరు. ఈ అధికారులు ఏం చేస్తారు? కాబట్టి ఇవాళ ఏంటంటే గ్రామాలలో పని అనేటువంటి పోయితే కూలీల సంఖ్య రాను తగ్గుతూ పోతున్నది. అధికారులు సరిగ్గా స్పందించాల సమస్యలు పరిష్కరించని ఏడల. అందుకని చెప్పి ఏంటంటే కలెక్టర్ గారి, అదే డిఆర్డీఏ పీడీ గారు కానీ, ఎంపీడీఓలు ఈ ఎండాకాలం అన్ని రోజులు ఇదే పనిగా ఉండి వాళ్ళకు సాయం చేయాలి. ఇదొకటి ఉపాధి కూలీ పని అనేది ఒక వరం లాంటిది. కూలీల గ్రామాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా అవుతుంది. ఈ సరిగ్గా పకడ్బందీగా ఖచ్చితంగా అమలు చేసేటట్టు చూడాలని చెప్పి మేము కోరుతున్నాం.